ఒక జీవి జన్మకు తల్లిదండ్రులు ఇద్దరూ కారణం. అయితే కర్ణుడు తల్లిని తిట్టడం, తండ్రిని పూజించడం వింత కదా. అలాగే హిరణ్యకశిపుని మూర్ఖత్వం తల్లికి బిడ్డకు ఎంత వేదన మిగిల్చినో కదా. హిరణ్యకశ్యపునిగా అహం తలకెక్కగా కన్ను మిన్ను కానక సర్వవ్యాపి అయిన శ్రీహరిని కానలేక నేనే దేవుణ్ణి అన్న నా కన్న కడుపు తీపి కరువాయే. కడుపున పుట్టిన కొడుకునకే విషం పెట్టి చంప చూచి తినే, పాములతో చంపనించి తినే, ఏనుగులతో తొక్కించి చంపనించి తినే. హిరణ్యకశ్యపునిగా అహం తలకెక్కగా కన్ను మిన్ను కానక సర్వవ్యాపి అయిన శ్రీహరిని కానలేక నేనే దేవుణ్ణి అన్న నాకు కన్న కడుపు తీపి కరువాయే. సాగరమున పడవేసిన, కొండలపై నుండి పడవేసిన, నశించని ప్రేమ తప్పగలేని నా బిడ్డ నాకు మోక్షమే కోరేనే. హిరణ్యకశ్యపునిగా అహం తలకెక్కగా కన్ను మిన్ను కానక సర్వవ్యాపి అయిన శ్రీహరిని కానలేక నేనే దేవుణ్ణి అన్న నాకు కన్న కడుపు తీపి కరువాయే. తమ కడుపున పుట్టిన బిడ్డలపై ప్రతి తల్లిదండ్రులకు కన్న కడుపు మమకారం ఉండాలని కోరుకుంటూ దేవుని ప్రార్థన చేస్తున్నాను. కడుపున పుట్టిన వారిని కడుపున పెట్టుకుని కాపాడుకోవలసిన నేను కడుపు తీపి లేని జీవిగా ఈ లోకమున మిగిలి తిని పితృ రుణాలే తీర్చలేని స్థితిలో నే మిగిలితి. హిరణ్యకశ్యపునిగా అహం తలకెక్కగా కన్ను మిన్ను కానక సర్వవ్యాపి అయిన శ్రీహరిని కానలేక నేనే దేవుణ్ణి అన్న నాకు కన్న కడుపు తీపి కరువాయే. దయచేసి అందరూ హెడ్ ఫోన్లో విని ఈ పాట పర్ఫార్మెన్స్ మీద మీ ఫీడ్బ్యాక్ ఇస్తారని ఆశిస్తూ సహజ గాయకుడు చావల నరసింహం.